ఆయనలో ఉండి వేరు పారి ఆయనలో నడుచుచు ఆయనను అనుసరించుచు ఆయన అడుగు జాడలేందు నడిస్తే మనం కూడా పరిపూర్ణులు అవ్వచ్చు. అంటే దైవత్వం కలిగినటువంటి వారము. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలాగే ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని ఆ మాటల ప్రకారముగా జీవించాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు కూడా కష్టపడుతున్నాడు. దేవుడు ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు పని చేస్తున్నాడు? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు కాబట్టి నేను కూడా పని చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనమందరం పని చేస్తాం, మనం కూడా పని చేస్తూనే ఉంటాం. భూమి మీదికి వచ్చినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ మనిషిని చూసినా కూడా పని చేస్తూనే ఉంటాడు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు దేవుని గురించి, దేవుడు పని చేస్తున్నాడు, ఇది వరకు పని చేస్తూనే ఉన్నాడు అనే మాట సెలవిచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినటువంటి మాట, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అనేటువంటి మాట చెప్పాడు. మనకు రావాల్సినటువంటి సందేహం, డౌట్ ఏంటంటే, దేని కొరకు పని చేస్తున్నాడు? దేవుడు ఎందుకు పని చేస్తున్నాడు? మనం ఎందుకు పని చేస్తున్నాం అని అంటే, మనం ఆకలి మనకుంది, దాహం మనకుంది, మనం పని చేస్తాం. కోరికలు, ఆశలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని నెరవేర్చుకోవటం కోసం, తీర్చుకోవటం కోసం మనం పని చేస్తాం. మరి దేవుడు ఎందుకు పని చేస్తున్నాడు? ఆయనతో పాటు ఆయన ఈ లోకానికి పంపించిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పని చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళ కష్టం ఎందుకు? వారితో పాటుగా ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, పరిశుద్ధాత్మను కూడా పంపించు పని చేయడానికి అని. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను కూడా పంపించండి తండ్రి అని రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. పెట్టుకుని మరి పంపించాడట. ఎందుకు అని అంటే, పని చేయడానికే. మరలా ఎందుకు, ఎవరి కోసం ఈ పని అంతా? ఎవరి కోసం? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనకు అర్థం కావాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుడు పని చేస్తూ ఉన్నాడు, నేను కూడా పని చేస్తూ ఉన్నాను అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కూడా పని చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. ఒక్కసారి ఇప్పుడు మనకు ఆలోచన రావాలి, మనం ఆలోచించాలి. కేవలం మన కొరకే తప్ప వేరే పని ఉండదు. దేవునికి వేరే పని లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారికి వేరే పనే లేదు, పరిశుద్ధాత్మకు కూడా అసలు వేరే పని అంటూ ఏమి లేదు. వాళ్ళకున్న పనిలా ఒకటే, మన కోసమే. మరి మనమేం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేస్తున్న పని ఎవరి కొరకు? ఆలోచన చేయండి. మనకు అర్థం కావాలి, ప్రపంచానికి అర్థం కావాలి దేవుడు ఇంతలా కష్టపడటానికి గల కారణం. ఆయన ఆశ ఏంటి? ఆయన కోరిక ఏంటి? ఆయన ఆకలి ఏంటి? ఆయన దాహం ఏంటి? ఒకటే, మనుషులు పరిపూర్ణులు కావాలి. మనుషులు ఏం కావాలి? మనుషులందరూ పరిపూర్ణులు అవ్వాలి. అది దేవుని ఆశ, దేవుని కోరిక, దేవుని యొక్క ఆకలి అను, దేవుని యొక్క దాహమను, ఏమనను సమస్తం ఏంటి అని అంటే, మనిషి పరిపూర్ణుడు కావాలి. చూద్దాం ఒకసారి మాట. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి దేవుని ఆకలిని, దేవుని ఆశని, దేవుని కోరికను తెలియచేశాడు. కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్తలు ఆయన చెబుతూ ఆ 5వ అధ్యాయంలో చివరి మాట 48వ మాట ఏం చెప్పాడు? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఏమంటున్నాడంటే, మీ పరలోకపు తండ్రి. ఎవరు? మీ పరలోకపు తండ్రి అంటే దేవుడు పరిపూర్ణుడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అనేటువంటి మాట చెప్పాడు. అంటే మనం పరిపూర్ణులు కావాలి. దానికోసమే దేవుడు కష్టపడుతున్నాడు. ఇంత బ్రహ్మాండమైన సృష్టి చేయటానికి, చేసిన తర్వాత దీన్ని నడిపిస్తూ మన కొరకని చెప్పేసి అనేకమైనటువంటి పనులు. ఎందుకు దేవుడు కష్టపడుతున్నాడు? దేవుడు ఎందుకు కష్టపడుతున్నాడు అంటే, నువ్వు నేను మనమందరం పరిపూర్ణులు కావాలి అని దేవుడు కష్టపడుతున్నాడు. దేవుడు ఒక్కడే కష్టపడుతుంటే వీళ్ళు పరిపూర్ణులు అయ్యేలా లేరు. వీళ్లకు మాదిరి చూపించడానికి, వీళ్లను ఎలా రెడీ అవ్వాలో, ఏ విధంగా వీళ్ళు పరిపూర్ణులు అవ్వాలో చూపించడం కోసం అని చెప్పేసి ఆ దేవుడు ఏం చేశాడనంటే, ఈ లోకానికి తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును పంపించాడు. యేసుక్రీస్తుని పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కష్టపడ్డాడు. దేనికోసమో తెలుసా? మనం దేవునిలా పరిపూర్ణులు అవ్వాలని. బాగా జాగ్రత్తగా, దేవునిలా పరిపూర్ణులు అవ్వాలి. దేవునిలా పరిపూర్ణులు అవ్వటం అంటే ఏంటండి? చూద్దాం ఒకసారి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం కొద్దిసేపు. తన మహిమను బట్టి, అంటే దేవుని మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచింది ఎవరు? దేవుడు. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి, దైవశక్తి పరిశుద్ధాత్మ,
ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచు ఉన్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అన్నాడు. కృపయు సమాధానం మనకు విస్తరించాలి. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని చెప్పిన తర్వాత 4వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే ఆ మహిమ అంటే తన మహిమ అన్నాడు కదా 2వ వచనంలో, దేవుని మహిమ. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములును అంటే మూల్యము చెల్లించలేని అమూల్యములును అత్యధికములును నైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకు విలువ కట్టలేని అత్యధికమైనటువంటి వాగ్దానాలను మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అని అంటే చెప్తున్నాడు, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము, దురాశలను అనుసరించుట వలన లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం మనకు అంటుకుంటుంది. లోకంలో ఉన్నటువంటి పాపం, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం మనకు ఎలా అంటుతుంది అని అంటే మనం ఆశపడటం వల్ల. దురాశ వలన ఏమంటుంది? భ్రష్టత్వం అంటుతుంది. అయితే ఈ భ్రష్టత్వం నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఈ భ్రష్టత్వంలో నుంచి మనం తప్పించుకోవటం కోసమే దేవుడు ఆ వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడట. అదే చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా, అంటే దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో ఆ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. దేన్ని బట్టి? దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ఈ భ్రష్టత్వం నుంచి తప్పించుకొని ఏం చేయాలి అని అంటే, తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. వాటిని ఎందుకు అనుగ్రహించాడో చెప్పాడు ఇక్కడ. ఎందుకు అనుగ్రహించాడు అంటే లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవుని యొక్క స్వభావంలోనికి మనం ఎంటర్ అవ్వాలి, లేదంటే పాలిభాగస్తులు అవ్వాలి. దేవ స్వభావమునందు, దేవుని యొక్క స్వభావంలో మనం ఎంటర్ అవ్వాలి, పాలిభాగస్తులు అవ్వాలి. అందుకోసం దేవుడు పడుతున్న కష్టం. దేవుడు ఎందుకు కష్టపడుతున్నాడు అంటే మనం దేవుని గుణగణాలలోనికి, దేవుని స్వభావములోనికి, దేవుని లక్షణాలలోనికి మనం ఎంటర్ అవ్వాలి, లేదంటే దేవుని లక్షణాలను కునికి పుచ్చుకోవాలి, దేవుని లక్షణాలలో పాలిభాగస్తులు అవ్వాలి. ఇది దేవుని కోరిక, దేవుని ఆశ. అందుకోసం ఏం చెప్తున్నాడు అంటే 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఈ లక్షణాలన్నీ మనలో బిల్డప్ అవ్వాలి, మనలో ఎదగాలి. మనం ఎదగాలి, ఆ లక్షణాలన్నింటినీ కునికిపుచ్చుకోవాలి. ఈ లక్షణాలన్నింటినీ కునికిపుచ్చుకుంటే ఏంటి లక్షణాలు అంటే దేవుని యొక్క స్వభావం అంటున్నాడు. దేవుని లక్షణాలు ఇవి, దేవుని స్వభావ లక్షణాలు. అందుకోసమే దేవుని స్వభావం అన్నా దేవత్వం అన్నా ఒకటే. అంటే దేవుని యొక్క లక్షణాలు. ఈ దేవుని యొక్క లక్షణాలను కలిగి బ్రతకాలి. మనం దేవుని లక్షణాలలోనికి, దేవుని స్వభావంలోనికి మనం వెళ్ళాలి, లేదంటే దేవుని స్వభావాన్ని కునికిపుచ్చుకోవాలి, పాలిభాగస్తులు అవ్వాలి. అందు నిమిత్తం అండి దేవుడు కష్టపడుతున్నది. బాగా వినండి. కాబట్టి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి అని అంటే, నిజానికి మనం అందరము దేవునిలో నుండి వచ్చినటువంటి వారమే, దేవుని పిల్లలమే. కానీ ఆ దేవుని లక్షణాలను, దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క తత్వాన్ని మనం కోల్పోయాం. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వం. ఇవి కనపడేటటువంటి లక్షణాలు కాదు, అదృశ్య లక్షణాలను రోమపత్రికలో పౌలు గారు దేవత్వం ఒక మాట చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గాని వారు నిరుక్తులై ఉన్నారు. జాగ్రత్తగా వింటే మనం ఆలోచన చేస్తే పిల్లారా, దేవుని కోరిక ఏంటంటే దేవుని యొక్క లక్షణాలను మనం కునికిపుచ్చుకోవాలి. దేవుని యొక్క లక్షణాలు మనలో రావాలి. దేవుని యొక్క స్వభావంలోనికి మనం పాల్పొందాలి. ఏ రేంజ్ లో పాల్పొందాలి, ఏ స్థాయికి ఎదగాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్తలో ఇందాక మనం చదువుకొని వచ్చినటువంటి మాట ఏం చెప్పాడు అంటే, దేవుడు పరిపూర్ణుడు గనక, మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలి. ఎలా అవ్వాలి పరిపూర్ణుడు, ఏ విధంగా అవ్వాలి అని అన్నప్పుడు, ఒకసారి ఎలా అవ్వాలో ఏ విధంగా అవ్వాలో మనకు ఏదైనా సరే కొలవాలంటే ఒక స్కేల్ ఉండాలండి. ఇదెంత అదెంత అని మనం లెంత్ కొలవాలి అని అంటే స్కేల్ ఉండాలి, లేదా టేప్ ఉండాలి. బరువు కొలవాలి అని అంటే త్రాసు ఉండాలి. మరి దైవత్వం లోనికి మనం వెళ్ళాలి అంటే పరిపూర్ణులు అవ్వాలి. ఎలా? దీనికి స్కేల్ ఏంటి? ప్రపంచంలో దాని స్కేల్ లేదు. అందుకోసమే దేవుడు మనకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి
స్కేల్ పంపించాడు. ఆ స్కేల్ ఏంటో మనం చూద్దాం ఒక్కసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడు. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించడు. అంటే సంపూర్ణత యొక్క రేంజ్, మనం ఏ రేంజ్ లో పరిపూర్ణులు కావాలి, ఏ రేంజ్ లో మనం సంపూర్ణతను సంపాదించాలి అని అంటే దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? క్రీస్తును చూపిస్తాడు. ఇంతకు యేసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్నంత సంపూర్ణత, ఆయనకు కలిగినటువంటి పరిపూర్ణత ఏదైతే ఉందో అలాంటి పరిపూర్ణత మనకు కూడా కలగాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ రేంజ్ పరిపూర్ణతకు మనం ఎదగాలి అంటే ఫస్ట్ ఇప్పుడు యేసుక్రీస్తులో దేవుని లక్షణాలన్నీ ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభులు వారు పరిపూర్ణుడా కాదా అని మనం ఆలోచన చేయనట్లయితే ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు పరిపూర్ణుడా, లేదంటే యేసుక్రీస్తు ప్రభులు వారిలో దేవుని లక్షణాలు ఉన్నాయా, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో దైవత్వం ఉందా అని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి అని అంటే బాగా ఆలోచన చేయండి. ప్రతిదీ మనకు తెలియాలి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాతాను ఉన్నాడు మనకు తెలుసు, దేవుడు మనకు తెలుసు, సాతానుడు మనకు తెలుసు. సాతానుడు అంటే ఇప్పుడు సాతానుకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, సాతానుకు ఒక స్వభావ లక్షణాలు అంటే సాతాను యొక్క స్వభావం ఉంటుంది. ఆ స్వభావం కలిగి ఎవరైనా బ్రతుకుతున్నారు అనుకోండి, మనం ఏమనాలి? లేదంటే సాతాను స్వభావం అతనిలో కనబడితే ఏమంటాం మనం? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడు చూద్దాం, ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. మీరు సాతాను పిల్లలు, మీరు సాతాను యొక్క కుమారులు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. బాగా వినండి మాట. ఎందుకు చెప్తున్నానంటే సాతాను యొక్క లక్షణాలు ఎవరిలో అయితే కనపడతాయో వాళ్ళెవరు? సాతాను పిల్లలు. సాతాను లక్షణాలు ఎవరిలో కనబడిన వారెవరు? సాతాను పిల్లలు, వాడి సంబంధులు. అంతే తప్పించి వాళ్లే సాతానులు కాదుగా. జాగ్రత్తగా నా మాట అర్థమవుతుందా? విందాం, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మనం విందాం. సాతాను యొక్క క్యారెక్టర్ అంటే ఆయన లక్షణాలు మనలో కనబడితే మనం సాతాను పిల్లలం, సాతాను సంబంధీకులం అవుతాం. ఎందుకంటే డైరెక్ట్ మనమే సాతాను లవం. ఎందుకంటే సాతానుకున్నటువంటి పవర్ వేరు, సాతానుకున్నటువంటి శక్తి వేరు, సాతానుకున్నటువంటి ఉనికి వేరు, వాడి పుట్టుక వేరు, వాడు అదృశ్యుడు, వాడు కనపడ్డు. సో మనం సాతానులం అవ్వం కానీ, సాతానులం కాము గాని ప్రపంచంలో ఎవరు? సాతానుడు ఒక్కడే. సాతానుడు వాడి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సాతాను క్యారెక్టర్ ని మనం కలిగి ఉంటే మాత్రం మనల్ని సాతాను పిల్లలు అంటాం అనేటువంటి విషయం బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. దాంతో పాటుగా ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురు వైపు చూసి ఏమంటాడనంటే, సాతానా నా వెనుకకు పొమ్ము, నా వెనుక నుంచి పొమ్ము అంటాడు. చూద్దాం ఒక సందర్భం. 16వ అధ్యాయం మత్తయి సువార్తలో 21 నుంచి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో. అంటే ఇప్పుడు పేతురు సాతానా? ఆలోచన చేయాలి. పేతురు సాతానా కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు చేయదలిచినటువంటి లోక కళ్యాణం, లోకానికి మంచి జరగాలి. ఎందుకు అని అంటే మనుషులందరూ అపరిశుద్ధులు, మనుషులందరూ పాపులు, వాళ్లను పరిశుద్ధులుగా మార్చడం కోసం దేవుడు ఈ లోకానికి పంపించిన యేసుక్రీస్తు ప్రభులు వారు తన పనితను ఆ కార్యక్రమాన్ని చేస్తుండగా, ఆ కార్యక్రమం దేంతో పడి ఉంది అంటే తన చావుతో ముడిపడి ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఖచ్చితంగా చావాలి. నేను చనిపోబోతున్నాను అనేటువంటి విషయం మాట్లాడంగానే మానవరీత్య మాట్లాడాడు అపోస్తులుడు అయినటువంటి పేతురు గారు. మానవరీత్య మాట్లాడటం అంటే జనరల్ గా ఇదే మాట మన దగ్గరకు వచ్చి ఎవరైనా మాట్లాడారు అనుకోండి, మనం చావబోతున్నాం అనే విషయం చెప్పినప్పుడు ఎవరైనా నీకు అది అన్నాడు జరగకపోవునుగాక, నీకు అలాంటిది దూరమవునుగాక అని చెప్పేసి అన్నాడు అనుకోండి, నిజంగా మనం చాలా అప్రిషియేట్ చేస్తాం. వండర్ఫుల్, నేనంటే నిజంగా ఎంత ప్రేమ వీడికి అని చెప్పేసి మనతో ఎవరైనా చెప్తే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. నేనంటే ఎంత ప్రేమ, నిజంగా నేను చనిపోబోతున్నాను అని అంటే ఎంత బాధపడుతున్నాడు, నీకు అది జరగకుండునుగాక అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ మన చావులో ఏం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చావు వలన ప్రపంచానికి మేలు జరగబోతుంది. అది దైవ కార్యం, అది దైవ కార్యం. మనుషులందరినీ దేవుని వైపుకు, దేవుని దగ్గరికి నడిపించేటువంటి కార్యం. కాబట్టి ఈ మంచి కార్యం జరగకూడదు అనే ఉద్దేశంతో స్టార్టింగ్ నుంచి పనిచేస్తుంది ఎవరు అంటే సాతానుడు స్టార్టింగ్ నుంచి అదే పనిలో ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తును వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం చేస్తుంది సాతాను అన్న సంగతి యేసు ప్రభుకు తెలుసు. కాబట్టి ఆ లక్షణమే ఎవరిలో కనబడింది అంటే పేతురులో కనబడేసరికి యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురులో ఉన్న సాతాను చూశాడు. సాతానా నా వెనక నుంచి పొమ్ము. అంతేగాని ఈ మాట అందుకు పేతురే
పేతురు గారే సాతానుడు కాదు. అది అర్థం కావడం కోసం ఈ మాట చెప్పాను. దాంతో పాటు ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిపూర్ణుడు 100%. సో యేసుక్రీస్తు ప్రభువు వారిలో దైవత్వం ఉందా అని మనం చూసినట్లయితే జనరల్ గా ఎవరైనా ఏం చెప్తారంటే 100% ఉంది అంటే 100% ఉంది. కానీ మనకు అర్థం కావాలి కదా, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా పరిపూర్ణుడయ్యాడు అనేది కూడా మనకు అర్థం కావాలి. దాని కొరకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి, ఎవని నిమిత్తం సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన, అంటే ఎవరు ఇక్కడ? ఆయన దేవుడు. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అంటే అనేకులైన కుమారులు అంటే మనమందరం, అనేకులైనటువంటి కుమారులను మహిమలోకానికి తీసుకొని పోవచ్చుండగా, మహిమలోకానికి తీసుకొని పోవటానికి ఆ దేవుడు ఎవరిని వాడాడు? యేసుక్రీస్తుని వాడాడు. కాబట్టి వారి రక్షణకర్తను, అంటే మన రక్షణకర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట దేవునికి తగును. ఎవరిని సంపూర్ణునిగా చేయుట ఎవరికి తగును అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట దేవునికి తగును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సంపూర్ణుడుగా చేయాలి. సంపూర్ణుగా చేసింది ఎవరు అంటే దేవుడు ఎలా చేశాడు అంటే శ్రమల ద్వారా చేశాడు. ఇప్పుడు ఒక్క మాట ఇక్కడ మనకు అర్థం కావాలి. మరి మనం పరిపూర్ణులు కావాలి, సంపూర్ణులు కావాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు పరిపూర్ణుడుగా చేయడానికి ఏదైతే ఉపయోగపడిందో, ఏం ఉపయోగపడిందని? శ్రమ. మనకు కూడా ఖచ్చితంగా శ్రమయే. దానికి కూడా ఒక మాట ఏంటి అని అంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, తన నిత్య మహిమ అంటే దేవుని యొక్క నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన, మిమ్మును పిలిచిన అంటే మనల్ని పిలిచింది దేవుడే కాబట్టి మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి సిద్ధపరిచి స్థిరపరిచి బలపరుచును అంటున్నాడు. అంటే మనల్ని కూడా దేవుడే పరిపూర్ణులుగా చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. ఎలా? శ్రమల ద్వారా. అయితే మనం పరిపూర్ణులు అవటానికి ఒక బడిలో జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం పిల్లలు బడిలో చేర్పించాలి అని అంటే ఒక అర్హత అడుగుతారు. ఏంటి అని అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లలో అయితే 5 సంవత్సరాలు నిండి ఉండాలి, అయితేనే ఎలో చేస్తారు. అలాగే ఈ దేవుని బడిలో దేవుని లక్షణాలను పుచ్చుకోవాల్సినటువంటి బడిలో మనం జాయిన్ అవ్వాలి అని అంటే ఆ బడి అంటే సంఘం. ఆ సంఘంలో మనం జాయిన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏమి ఉండకూడదు అని అంటే పాపం అనేది ఉండదు. అందుకోసం దేవుడు ఈ మనుషులందరినీ పరిపూర్ణులుగా చేయాలి అని అంటే ఫస్ట్ వీళ్ళ పాపం తీయాలి అని అంటే మేకల యొక్క కోడల యొక్క రక్తం పాపము తీయజాలదు. కాబట్టి యేసుక్రీస్తుని లోకానికి పంపించి తన పునరుద్ధానము ద్వారా ఆ మరణాన్ని మనం మన జీవితంలో అనువదించుకున్నప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు, నా కోసమే అని చెప్పేసి మనం దాన్ని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడో, అదే విధంగా మనం కూడా బాప్తిస్మం ద్వారా ఆయనతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు మరలా తిరిగి లేపబడి ఆ విధంగా మనం ఆ కార్యక్రమంలో బాప్తిస్మం అనేటటువంటి కార్యక్రమం ద్వారా మన పాపాలు కడగబడి మనం పరిశుద్ధులముగా తీర్చబడిన తర్వాత బడిలో జాయిన్ అవుతున్నాం. ఏ బడిలో అంటే మనల్ని దేవుడు పరిపూర్ణులుగా చేయటానికి ఆరంభించినటువంటి బడి సంఘంలోనికి మనం జాయిన్ అవుతున్నాం. జాయిన్ అయిన తర్వాత మనకేం జరగాలి? మనం పరిపూర్ణులు అవ్వాలంటే దేవుడు ఎలా పరిపూర్ణులు చేయాలి? శ్రమల ద్వారా పరిపూర్ణులు చేయాలి. అందుకోసమే మనం జాయిన్ అయినటువంటి బడి ఏంటి అని అంటే సంఘం. ఆ సంఘం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం. ఆ శరీరంలో ఏముంది అని అంటే పరిపూర్ణత ఉంది, దేవుని దైవత్వం ఉంది. చూద్దాం ఒక్కసారి కొలెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదివితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. 6 నుంచి 9 వరకు చూద్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనలోనే ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఆయననే అనుసరించాలి తప్ప ఆయనను అనుసరింపకుండా మనుషుల పారంపర్య ఆచారం అంటే లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరిస్తే మోసపోతారు. అలా మోసం చేసేటటువంటి నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోయేటటువంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడంటే 9వ వచనంలో, ఎలా అనగా మనం క్రీస్తులోనే ఉండాలి, క్రీస్తు నందుండి నడుచుకోవాలి, ఆయననే అనుసరించాలి. ఎందుకు అనంటే ఎలా అనగా దేవత్వము, 9వ వచనం చెప్తున్నాడు, దేవత్వము
దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా అన్నప్పుడు, శరీరముగా అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి 1:24 చూడండి. ఇదే కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:24. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతూ, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం. ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. సంఘము అనేటటువంటిది ఎవరి శరీరం? క్రీస్తు యొక్క శరీరం. సంఘము అనే ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు దైవత్వం ఉంది, సర్వ పరిపూర్ణత నివసించుచుంది సంఘముగా. అంటే ఇక్కడ కొంతమంది అపార్థం చేసుకుని సంఘములో మాత్రమే ఉంది ఈ దైవత్వం అనేటటువంటిది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనేటటువంటి మాటని అపార్థం చేసుకుని కొంతమంది, యేసుక్రీస్తులో లేదండి దైవత్వము, మరి ఎక్కడ ఉంది అంటే సంఘములో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ తప్ప యేసుక్రీస్తులో. ఇప్పుడు యేసుక్రీస్తులో లేనిది సంఘంలో ఎలా వస్తుంది? సంఘంలోనే ఉంది అని అంటే యేసుక్రీస్తులో ఉండదా? ఎందుకంటే దైవత్వం కలిగినటువంటి ఆ సంఘానికి శిరస్సు ఆయనే. కాబట్టి క్రీస్తులో 100% దైవత్వం ఉంది. దైవత్వం అంటే దేవుని లక్షణాలు, దేవుని స్వభావ లక్షణాలు, దేవుని యొక్క తత్వం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. దేవుని యొక్క లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేటటువంటి పాయింట్. మరియు 10వ వచనం, ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు అని మాట్లాడుతుంది. అంటే మనం ఆయనలో ఉంటేనే, ఆయన యందు ఉంటేనే, ఆయనలో ఉండి వేరు పారి ఆయనలో నడుచుచు, ఆయనను అనుసరించుచు, ఆయన అడుగు జాడలేందు నడిస్తే మనం కూడా పరిపూర్ణులు. అంటే దైవత్వం కలిగినటువంటి వారము. ఎందుకు ఇదంతా, ఈ కష్టమంతా ఎందుకు అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలో దైవత్వం ఉంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడున్న లోకానికి వెళ్ళగలిగారు. ఏ మనిషి అయినా దేవుని దగ్గర నుంచి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పర్టికులర్ గా మనం రావటానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు రావటానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం ఆదిలోనే ఆదాములో వచ్చేసి భూలోకంలో బ్రతుకుతూ భూ సంబంధమైన శరీర సంబంధమైన లక్షణాలలో మునిగి తేలుతూ పాపులమైపోయి దేవుని స్వరూపాన్ని, దేవుని స్వభావాన్ని, దేవుని లక్షణాలను కోల్పోయి బ్రతుకుతున్నటువంటి మనల్ని మరలా దేవుడు ఆయనున్న లోకానికి చేర్పించడం కోసం అక్కడి నుంచి మొదటి మానవుడుగా ఆదాము గారు వస్తే, రెండవ మానవుడు ఎవరైనంటే యేసుక్రీస్తు గారు డైరెక్ట్ గా వచ్చింది. ఆ తర్వాత మిగతా మనమందరం ఏంటి అంటే ఆదాము ద్వారా విస్తరించినటువంటి జనాంగం భూలోకం. అందుకోసమే చూడండి, మొదటి ఆదాము కడపటి ఆదాము అని బైబిల్ మాట్లాడుతుంది. ఎక్కడ ఉంటుంది ఆ మాట అని అంటే చూద్దాం. 45 15వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 45 నుంచి 47 వరకు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు అంటున్నాడు. అంటే రెండవ మనుషుడు ఎవరు? యేసుక్రీస్తు. మొదటి మనుషుడు ఎవరు? ఆదాము గారు వచ్చి దేవుని స్వరూపం కలిగి దేవుని స్వభావంలోనే బ్రతికాడు కొన్ని రోజులు. కానీ ఆ తర్వాత ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి భూ సంబంధిగా మారిపోయాడు. ఆయన భూ సంబంధిగా మారిపోయాడు. ఆయన తర్వాత పుట్టుకొస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పుట్టినప్పుడల్లా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, మన గర్భాన పుట్టినటువంటి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, చూడండి, చిన్నపిల్లల గురించి ఎవరు మాట్లాడిన ఏం మాట్లాడతారు? దేవునితో, అంటే జనరల్ గా లోకస్తులు మాట్లాడే మాట దేవునితో సమానులరా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. నిజమే. ఏమి తెలియక పరిపూర్ణులుగాను ఎలా ఉంటారంటే వైట్ పేపర్ అన్నట్టు ఉంటారు. లోకస్తులు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక రాజ్యం ఎవరిది అని అన్నప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? ఇలాంటి వారిదే అంటారు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నపిల్లలుగా మీరు మారాలి. పెద్దలైనటువంటి మీరందరూ ఎలా మారాలి? చిన్నపిల్లల్ని మాదిరి చూపిస్తూ ఉంటారు. అలా మారితేనే తప్ప మీరు పరలోక రాజ్యం చేరలేరు అనేటువంటి వాస్తవం చెప్తుంటారు. అంటే పుట్టే పిల్లల్లో కూడా ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొంతమంది జన్మలోనే పాపం వచ్చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది తప్పు. పాపం బయట నుంచి, శరీరం వచ్చిన తర్వాత బయట నుంచి వస్తుంది. ఊహ పెరిగిన తర్వాత, ఆలోచనలు, మనిషి యొక్క ఊహ పెరిగిన తర్వాత ప్రపంచాన్ని చూసి ఆశపడి, లేదంటే శరీరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. శరీర స్వభావం అంటారు దాన్ని. ఈ శరీర స్వభావానికి లోనై ఆత్మ గురించి, ఆత్మ లోపల ఉన్న సంగతి మర్చిపోయి బ్రతకటమే పాపం. అలా మారిపోయారు మనుషులందరూ. అలా మారిపోకుండా బ్రతికింది యేసుక్రీస్తు ప్రభువు. భూలోకానికి, పరలోకం నుంచి భూలోకానికి వచ్చేసి ఆయన కూడా మనలాంటి దేహం, సేమ్ టు సేమ్ మనలాంటి దేహమే ధరించుకొని, రోమపత్రికలు అంటాడు పాప శరీరాకారమును ధరించుకుని అంటాడు. పాపము కలిగిన శరీరం కాదు, పాపాన్ని ఈజీగా ఆకర్షించే శరీరాన్ని ఆయన కూడా ధరించాడు. మనము ధరించాము, ఆయన ధరించాడు. సో అలా ధరించినటువంటి రెండవ మనిషి, మొదటి మనిషి ఆదాము, రెండవ మనిషి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారిలో దేవుని లక్షణాలు ఉన్నాయా అని అంటే పరిపూర్ణంగా ఉన్నాయి అని మనకు అర్థం. ఎందుకనంటే దేవుడే ఆయన్ని పరిపూర్ణుడుగా చేశాడు.
అంత మాత్రమే కాకుండా దేవుని లక్షణాలు ఏంటి అంటే ప్రధానముగా ప్రేమ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఎన్నైతే ఉంటాయో వాటన్నింటిని కలిపితే ప్రేమ అంటారండి. మంచి లక్షణాలన్నింటినీ కలిపితే ప్రేమ. ప్రేమ అనేది ఒక సపరేట్ లక్షణం కాదు. ప్రేమ అన్నింటినీ కలిపితే ఒక ప్రేమ అంటారు. అది 13వ అధ్యాయం మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే టైం పడుతుంది, కానీ స్పీడ్ గా నేను చదివేసి మీకు వినిపిస్తాను ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే మనం ఉన్నాము. 13వ అధ్యాయంలో 4 నుంచి చూస్తే, ప్రేమ ఉన్నవాడు దీర్ఘకాలం సహిస్తాడు, దయ చూపిస్తాడు, ప్రేమ ఉన్నవాడు మత్సరపడడు, ప్రేమ ఉన్నవాడు డంబముగా ప్రవర్తింపడు, ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు, స్వప్రయోజనాన్ని విచారింపడు, త్వరగా కోపం రాదు. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తికి అపకారమును మనసులో ఉంచుకోడు, దుర్నీతి విషయమై సంతోషపడడు, సత్యమందు సంతోషిస్తాడు, అన్నింటినీ తాలుకుంటాడు, అన్నింటినీ నమ్ముతాడు, అన్నింటినీ నిరీక్షిస్తాడు, అన్నింటినీ ఓర్చుకుంటాడు. ఇవన్నీ ప్రేమ కలిగిన వానిలో ఉండే లక్షణాలు. అందుకోసమే ఇవన్నీ ఉంటేనే ప్రేమ ఉన్నట్టు. ఆ ప్రేమే దైవ స్వరూపం, దేవుని స్వరూపం అని యోహాను గారు మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తాడనంటే, దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటే, ఇప్పుడు చూడండి, ప్రేమ కలిగిన వాడు ఎవరిని హాని చేయడు. ప్రేమ కలిగిన వాడు అందరిని ప్రేమిస్తాడు. అందరిని ప్రేమించడం అంటే, మనం కూడా నా దగ్గర కూడా ప్రేమ ఉందండి, నేను అందరినీ ప్రేమిస్తుంటాను అన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? అందరిని ప్రేమిస్తాడా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడం కోసం ఏం చేయాలో తెలుసా? ఈజీ టెస్ట్ అనమాట. ఎవరైనా చేయొచ్చు. నేను అందరినీ ప్రేమిస్తానని చెప్పేసి మీ ఎదురు నిలబడి ఎవరైనా అన్నారు అనుకోండి, గువ్వ మీద నుంచి ఒక్కడి బీకండి గట్టిగా, నెక్స్ట్ నేను ప్రేమిస్తాడా లేదా చూడండి. అప్పుడు ఏమంటాడు తెలుసా? కొట్టినంత వరకు నేను ప్రేమించేది, నేను కొట్టిన తర్వాత ప్రేమించను. ఈ భూ ప్రపంచంలో ఎవడు ప్రేమించాడు అంటారు, దేవుడు ప్రేమిస్తాడు. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడిని నిందిస్తున్న వారు, దూషిస్తున్నటువంటి వాడు, దేవుడు లేడంటున్నటువంటి వాడు దర్జాగా బ్రతుకుతున్నారా లేదా భూ ప్రపంచంలో? అప్పుడు మనం అనుకుంటాం, మనలో దేవుడి లక్షణాలు లేక మనం ఏమనుకుంటామంటే, ఇంత దారుణంగా దేవుణ్ణి తిడుతుంటే, ఈ మధ్య సువార్త కొంతమంది వెళ్తా ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? లకారంతో తిడుతున్నారు మరియమ్మని, అంటే యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మని. యేసు ప్రభును కూడా భయంకరంగా బూతులు తిడుతుంటే వీళ్ళు ఆవేశం తట్టుకోలేక వీళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ట్రై చేసి కేసులు పెట్టడం ఏదో చేస్తున్నారు. ఏమంటే ఇవన్నీ మనమే వింటున్నామా? దేవుడు వినట్లేడా? వింటున్నాడు కదా. మరి దేవునికి ఎందుకు కోపం రావట్లేదు? ఇంత ఘోరంగా తిడుతుంటే ఒక్క దెబ్బకు చంపేస్తుంది కదా దేవుడు. దెబ్బ అవసరమా దేవుడు చంపాలంటే? ఈజీగా చంపేయచ్చు కదండి. ఎందుకు చంపట్లేడు అని అంటే, అదే మరి దేవుని లక్షణం అంటే. ఇంకా చాలా మంది భయంకరులు ఉన్నారు, వాళ్ళందరూ బ్రతుకుతున్నారు అని అంటే కారణం దేవుడు ప్రేమమయుడు. ఎలాంటి వారినైనా ప్రేమిస్తాడు, అవకాశం ఇస్తాడు, చివరి వరకు అవకాశం ఇస్తాడండి, చావు వచ్చేంత వరకు. ఎందుకంటే దేవుడు చంపకపోతే సావరా ఏంది? ఎప్పటికైనా దేవుడు కదా చంపేది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి చేస్తాడు. ఆ విషయం మరిచిన వాడే దుర్మార్గుడు అవుతాడు. ప్రయోజకుడు అవ్వాలి, దేవుని లక్షణాలు మన హృదయంలో కురికి పుచ్చుకోవాలి అని అంటే, నిజంగా చెప్తున్నాను, జేబులో పెట్టుకొని తిరగాలి మనం చావుని. ఎప్పుడు ఒకప్పుడు ఖచ్చితంగా నేను చావలసినటువంటి వాడను, చచ్చిపోవాల్సినటువంటి వాడను, వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వాడను అని అనుకుంటేనే శరీర సంబంధమైనటువంటి దౌర్బల్యాలు మనకు అంటుకోవు, భూ సంబంధమైనటువంటి భ్రష్టత్వం మనల్ని అంటుకోకుండా దురాశ అనేది దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడు జేబులు పెట్టుకొని తిరగాలి. ఏంటి? మరణం, చావు అని. కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కొట్టినవాడిని తిట్టినవాడిని. మరి మనిషి మనం ఒక చెంపదెబ్బ కొట్టంగానే ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, రిటర్న్ కూడా కొడుతున్నాడు. అంటే అర్థమైంది, ఏమి లేదు, అతను ఏమి లేదు, ప్రేమ లేదు. సో అలాంటి ప్రేమ, ఇది నిజంగా దేవుని స్వభావం, దేవుని లక్షణం. ఇలాంటి లక్షణం క్రీస్తులో ఉందా? ఇది కదా మన పరిశోధన. 100% ఉంది. ఎందుకనంటే ఆయనని కొట్టి, తిట్టి, దూషించి, గాండ్రించి, ముఖం మీద ఉమ్మేసి, పిడిగుద్దులు గుద్ది, కొరడాలతో కొట్టి, ఒంట్లో ఉన్నటువంటి రక్తమంతా వచ్చేంత వరకు, మొత్తం రక్తం కారేంత వరకు, రక్తం తోడుతూ కొట్టి కొట్టి సిలువకు వేసి వేలాడదీసి, ఆ సిలువ మీద నుంచి భూమి మీద రక్తం కారుతుంటే భయంకరమైన నొప్పి భరిస్తూ కూడా అక్కడి నుంచి ఆయన పలికిన మాట అద్భుతం, మనకు బాగా సుపరిచితం. ఏంటి అని అంటే, అక్కడి నుంచి ఆయన ఏమంటాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇదంతా శ్రమ పడుతున్నాడు, శ్రమ. ఈ శ్రమల్లో యేసు ప్రభు పరిపూర్ణుడు అవుతున్నాడు. ఎప్పుడు పరిపూర్ణ అవ్వాలి అంటే, శ్రమల ద్వారా పరిపూర్ణులు అవ్వాలి. ఆ పరిపూర్ణయ్యే విధానం అదంతా భరించి కూడా, ఆ నొప్పితో అరుస్తూ కూడా ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించు అని. అంటే ప్రేమించినట్టే కదా మనల్ని. అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కక్షతో, అసూయతో యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపాలి అని సిలువకు వేసి వేలాడదీసి, కొరడాలతో కొట్టి వేలాడదీసినటువంటి వాళ్ళందరూ క్రింద ఉంటే వాళ్లను చూచి యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. అదండి ప్రేమ. క్రీస్తులో ఇప్పుడు కనబడిందా దేవుని
లక్షణం, దైవత్వం. అది క్రీస్తులో కనబడుతుంది నిండుగా. అద్భుతం. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా తనలో దేవుని లక్షణాన్ని కనబరిచిన క్రీస్తు కనబరిచి ప్రాణం విడిచాడు గనుకనే దేవుడు యేసుక్రీస్తును 3వ దినాన తిరిగి లేపాడు. అంటే మనమందరం కూడా దైవత్వాన్ని సంపాదించుకోవాలి, దానికోసమే ప్రయాసపడాలి, దానికోసమే మనం కష్టపడాలి, దానికోసమే మనం శ్రమపడాలి. ఎందుకు? దానివల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే, మనం ఏ లాభాన్ని చూస్తామంటే పొట్ట నింపే లాభం ఒక్కటే చూస్తాం, బీరువా నింపే పని ఒక్కటే చూస్తాం. ఆ లాభమే మనం చూస్తాం తప్పించి దైవత్వం వల్ల వచ్చే లాభం ఏంటయ్యానంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతాం, బ్రతికి యుగ యుగాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా దేవుడున్న లోకంలో దేవునితో పాటు బ్రతికే గొప్ప భాగ్యం మనకు దక్కాలి అని అంటే మనం ఏం సంపాదించాలి? దైవత్వం సంపాదించాలి. అలా సంపాదించి చూపించాడు యేసుక్రీస్తు ప్రభువు. అలా దైవత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు సంపాదించాడు గనుకనే దేవుడు యేసుక్రీస్తును మనుషులందరూ చంపేస్తే దేవుడు ఏం చేశాడంటే 3వ దినాన ఆయన్ని తిరిగి లేపటం మాత్రమే కాదండి, ఏ స్థాయికి ఆయన వెళ్ళాడో ఒక్కసారి హెబ్రీలోకి రాసినటువంటి పత్రికలో చూస్తే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, అంటే దేవుని తత్వం నిండుగా యేసుక్రీస్తులో ఉంది. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అదనమాట లాభం. ఎంత వండర్ఫుల్ లాభం చూసారా? దైవత్వం వల్ల వచ్చే లాభం. యేసుక్రీస్తు ప్రభుల వారిలో నిండు దైవత్వం. దానివల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం అచీవ్ చేశాడు? ఆయన పొందిన లాభం ఏంటి అని అంటే సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవదేవుని కుడి పార్శ్వాన సీనుడయ్యాడు. వాట్ ఏ గ్రేట్! ఆ విలువ మనకు అర్థం కాదు. ఆయనకు అర్థమైంది గనుకనే ఆయన భూలోకంలో బ్రతుకుతూ అందరిని ప్రేమించాడు. నొప్పులు, బాధలు, ఇబ్బందులు అన్ని సహించాడు, ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? ఎందుకు సహించాడు? తిడుతున్న వారిని సైతం ఎందుకు ప్రేమించాడు? కొడుతున్న వారిని సైతం ఎందుకు ప్రేమించాడు? ఎలాంటి మాటలు పలుకుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి వారందరినీ, తను ఇబ్బంది పెడుతున్నటువంటి వారందరినీ ఆయన ఎందుకు ప్రేమించాడు? అది సాధించడం కోసం, దేవుని కుడి పార్శ్వాన కూర్చుండటం కోసం, ఆ ఘనతను సాధించడం కోసం. దైవత్వం వల్ల వచ్చే లాభం అన్నమాట. అంటే మనమందరం చేయాల్సినటువంటి పని ఏంటి ఇప్పుడు? అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు వైపు చూడండి అని దేవుడు మనల్ని ఎవరి వైపు చూపించాడు తెలుసా? ఎవరిని చూడమని చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు వైపు చూడమని చెప్పాడు. ఇదే హెబ్రీలకు రాసినటువంటి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట 2వ వచనం నుంచి చూసినట్లయితే, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే విశ్వాసానికి కర్త, అంటే విశ్వాసాన్ని నిర్మాణం చేసింది యేసు ప్రభు. విశ్వాసాన్ని కర్త, నిర్మించిన వాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా ఈ దారిన పోతే ఖచ్చితంగా మనం దేవుణ్ణి చేరుకోగలం, పరిపూర్ణులు అవ్వగలం అని ఒక దారిని, ఒక పటిష్టమైన నమ్మకాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అందుకోసమే ఆదాము మొదటి మనిషి అయినటువంటి ఆదాము మొదలుకొని 2వ మనిషి మరలా వచ్చేంత వరకు ఎవరు విశ్వాసాన్ని బిల్డ్ చేయలేకపోయారు. 2వ మనిషి బిల్డ్ చేసి చూపించాడు. కాబట్టి అదే నమ్మకం, ఏ నమ్మకంతో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని సహించాడో, ఏ నమ్మకంతో భూలోకంలో తిరిగాడో, అదే నమ్మకంతో నువ్వు నేను మనమందరము బ్రతకాలి. ఆయన కూడా దేవదేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మి ఈ లోకంలో అన్ని సహించాడు, అన్ని భరించాడు. దేవుడు ఒకటి ఇస్తా అన్నాడు. ఇస్తా అన్న తర్వాత ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పేసి నమ్మాడు, నమ్మి పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైనటువంటి మహా గొప్ప స్థానం, అంటే దేవుని కుడి పార్శ్వాన కూర్చుండే గొప్ప భాగ్యాన్ని ఆయన పొందుకున్నాడు. సో మనం కూడా ఆ స్థాయికి, మనం కూడా ఆ లోకానికి, ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ఏ నమ్మకంతో మనం నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు బిల్డ్ చేసిన నమ్మకం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం దేవుడిని నమ్మాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా, అంటే యేసు ప్రభుకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయనను తలుచుకోండి అంటున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటే అందరినీ ప్రేమించాడు కాబట్టి ఓర్చుకున్నాడు.
ప్రేమించకుండా ఓర్చుకోవటం ఎవరి వల్ల కాదు, ప్రేమిస్తేనే ఓర్చుకుంటాడు. ప్రేమించాడు కాబట్టి ఓర్చుకున్నాడు. ఎందుకు ప్రేమించాడు అంటే ప్రేమ అనేది దేవుని లక్షణం, దేవుని స్వరూపం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు అదృశ్య దేవుని స్వరూపి అంటాడు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:15. మనందరికీ తెలుసు దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు ప్రభువు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారిలో దేవుని లక్షణాలు, దేవుని స్వభావ లక్షణాలు, దేవుని క్యారెక్టర్ అంతా ఉంది. కాబట్టి మనకు అర్థం కావాలి ఈ పాయింట్. మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయనను చూచి నడవాలి. మరి ఆయనను చూచి నడిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిపూర్ణులు ఎవరైనా అయ్యారా? అయినటువంటి వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అని చూసి మనం పాఠం ముగించేసుకుందాం. చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత దేవుని లక్షణాలను నిండుగా దైవ స్వభావంలో పాలివారు అయినటువంటి వారు యేసుక్రీస్తుని చూసి, ఆయనను చూసి దేవుని లక్షణాలను కురికిపుచ్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే మొదటి వ్యక్తి ఎవరు కనపడతారంటేనండి స్టెఫెను గారు కనపడతారు. ఎందుకంటే సేమ్ టు సేమ్ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే చనిపోయినప్పుడు పలికినటువంటి మాటను ఆయన కూడా పలకగలిగాడు అని అంటే ఖచ్చితంగా ఆయనలో కూడా దైవత్వం ఉంది, ఆయనలో కూడా దేవుని లక్షణాలు ఉన్నాయి, ఆయన కూడా పరిపూర్ణుడు అని చెప్పాలి ఖచ్చితంగా. 59, 60 చూద్దాం. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొడుతున్నారు. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేస్తున్నది పాపం, ఇతన్ని కొట్టి చెప్పడం పాపం. ఈ పాపం వాళ్ళ మీద మోపకు అంటే అర్థం ఏంటి? వాళ్ళను క్షమించు ప్రభువా, అది దాని అర్థం. సేమ్ ఇదే పదం కదా యేసు ప్రభు మాట్లాడింది, తండ్రి వీరిని క్షమించు అని. మరి స్టెఫెన్ గారు కొడుతున్నప్పుడు నొప్పి భరిస్తూ రక్తం కారుతుంది, ఒక్కొక్క దెబ్బ రాళ్ల దెబ్బ తింటూ ఆ సమయంలో కూడా మోకరించి ప్రార్థన చేస్తాడు. ఏమన్నాడు? నన్ను కొడుతున్నటువంటి వారిని క్షమించు. అంటే స్టెఫెను గారిలో కూడా దైవత్వం ఉంది, లేదా స్టెఫెను గారు కూడా పరిపూర్ణుడు, దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా. తర్వాత మరొక మాట చూసినట్లయితే మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 17 వరకు. సహోదరులారా, పౌలు గారు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వెగిరిపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అంటున్నాడు. మనలో సంపూర్ణులైనటువంటి వారందరూ ఎలా అనుకోవాలంటే ఇలా అనుకోవాలి. అంటే ఇప్పుడు మన పౌలు గారు కూడా సంపూర్ణుడు అన్న సంగతి అర్థమవుతుంది కదా. పౌలు గారు మాత్రమే కాకుండా ఆయనతో పాటు కొంతమంది కూడా పరిపూర్ణులు, సంపూర్ణులు ఉన్నారు అక్కడ. అయితే మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరుచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. పరిపూర్ణుడు మాత్రమే చెప్పగలిగే మాట, దేవుని లక్షణాలు కలిగి ఉన్న, దైవత్వం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే మాట్లాడగలిగేటటువంటి మాట. నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. అంటే పరిపూర్ణులు ఎవరైనా మీ మధ్య ఎక్కడైనా కనబడిననుకో అలాంటి వారిని చాలా జాగ్రత్తగా గురిపెట్టి చూడండి. పౌలు గారు కూడానండి రాళ్ళు రువి పౌలు గారిని కొట్టి స్పృహ తప్పి పడిపోతే, రాళ్ళు రువినప్పుడు ఆ రాళ్ల దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోతే ఒక కుక్కని ఈడ్చుకొని పోతారండి డెర్బీ అనేటువంటి ప్రాంతంలో. అలా ఈడ్చుకొని పోయి ఊరవతల ఇసిరేసి వచ్చేస్తే మరలా లేచి వచ్చేసి ప్రశాంతంగా మరలా తిరుగుతుంటాడే తప్ప వాళ్ళు క్షమించి వదిలేసి, క్షమించమని కూడా ప్రార్థన చేసే ఉంటాడు ఖచ్చితంగా ఆయన. అది మనకు రాయబడలేదు. కానీ తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోకుండా మరలా అదే ఊరికి వెళ్ళేసి, అదే ప్రాంతానికి వెళ్ళేసి ఈయనకు పడ్డ దెబ్బల్ని బట్టి ఎవరైనా బలహీనులు అయ్యారేమోనని చెప్పేసి వాళ్ళందరినీ బలపరుస్తూ ముందుకు సాగిపోతుంటాడు తప్ప వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది అర్థం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళని క్షమించమని అడిగే ఉంటాడు. అంత మాత్రమే కాకుండా నా స్వకీయుల కోసం నేను చావటానికి సిద్ధం అని మాట్లాడుతుంటాడు. మరి ఆ రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి పరిపూర్ణుడు కాదా? ఖచ్చితంగా పరిపూర్ణుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఖచ్చితంగా పరిపూర్ణుడు అని చెప్పేటటువంటి మరొక మాట కూడా నేను మీ ముందు ప్రస్తావిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని. అంటే ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, ఆ ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని అన్నాడంటే ఇది ఖచ్చితంగా పరిపూర్ణుడు మాత్రమే మాట్లాడగలిగేటటువంటి మాట. అంటే ఇప్పుడు పౌలును అనుసరించినా పరలోకం పోతాం, యేసు ప్రభువును అనుసరించినా పరలోకం పోతాం. అవునా కదా? క్లారిటీగా అర్థం కదా. యేసు ప్రభువును అనుసరించినా పరలోకమే చేరుతాం, పౌలు గారిని అనుసరించినా పరలోకమే. ఇప్పుడు అందరికీ ఒక డౌట్, ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే, మీకు రాకపోయినా ఈ సబ్జెక్టు అనేకులు వింటారు కాబట్టి, రేపు అప్లోడ్ అయిన తర్వాత వింటారు కాబట్టి ఎవరికో ఒకరికి వస్తుంది.
ఏమొస్తుంది అంటే ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తుతో సమానుడా అనే డౌట్ వస్తుంది కదా. అయితే ఈ డౌట్ వచ్చినటువంటి వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే ఒక క్వశ్చన్ వేస్తాను. ఏంటి అంటే స్టార్టింగ్ లో నేను ఒక వచనం చూపించాను కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఏముంది అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పినటువంటి మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువు గారు. సో ఇప్పుడు మనమందరం ఎలా పరిపూర్ణులు అవ్వాలంట? దేవుడు పరిపూర్ణుడు కాబట్టి అలాగే మనం కూడా పరిపూర్ణులు అవ్వాలి దేవుళ్ళ. సో ఇప్పుడు మనం దేవుడితో సమానమా? కాదు కదా. ఎందుకంటే అండి ఒక మాట జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మనం కునికి పుచ్చుకుంది కేవలం దేవుని లక్షణాలే. దేవునికి ఉన్న శక్తి వేరు, దేవునికి ఉన్న లెవెల్ వేరు, దేవునికి ఉన్న కెపబిలిటీ వేరు, దేవునికి ఉన్నటువంటి ఆ ఉనికి వేరు. ఆయనకు చావు లేదు, పుట్టుక లేదు. చావు పుట్టుకలు లేనివాడు, చావు పుట్టుకలు ఇచ్చేవాడు. ఆయన శక్తి సామర్థ్యం వేరు. కానీ మనం కునికి పుచ్చుకోవాల్సింది ఆయన క్యారెక్టర్ మాత్రమే. మనకు అర్థం కావాలి. అలాగని ఇప్పుడు 100% దైవత్వం క్రీస్తులో కూడా ఉంది, యేసు ప్రభువులో కూడా ఉంది. అలాగని యేసుక్రీస్తు ప్రభువు వారు దేవునితో సరి సమానుడా? 100% కాదు. ఎందుకు కాదు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి మరణం ఉంది. అదే మనం లోకానికి ప్రకటిస్తున్నాం. మరణించి దేవుడు మరలా తిరిగి లేపాడు. దేవుడే తిరిగి లేపాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి పుట్టుక ఉంది, చావు. కానీ దేవుడికి ఆ రెండు లేవు. యేసుక్రీస్తు ప్రభువు వారికి పుట్టుకనిచ్చింది దేవుడే, చావునిచ్చింది దేవుడే, మరలా తిరిగి 3వ దినాన్ని తిరిగి లేపింది దేవుడే. మనకి ఈ క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ దేవుడు బైబిల్లో కూడా చాలా చక్కగా రాయించాడు. ఇది మనకు అందరికీ తెలిసి ఉండాలి అని చెప్పేసి అపోస్తుల బోధ అంటే క్రీస్తు బోధ అంటే దేవుని బోధ. ఒక మాట చూసుకుందాం మనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మంచి మాట చెప్పాడు. 11వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడంటే పొజిషన్స్ మన లెక్క ఎక్కడుంది, యేసుక్రీస్తు ప్రభువు వారి లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి, దేవుని లెవెల్ ఏంటి అని చెప్పేసి ముగ్గురు యొక్క స్థానాలు చెప్పాడు. ఇక్కడ 11వ అధ్యాయం 3వ వచనం, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకు శిరస్సు స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను అంటున్నాడు పౌలు గారు కొరింథీయులకు లేఖ రాస్తూ. కొరింథీయులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరంటే అన్యుల్లో నుంచి రక్షణ పొందినటువంటి వాళ్ళు. వాళ్లకు ఏం తెలియజేస్తున్నాడు మన పౌలు గారు అని అంటే, మనందరికి మనుషులమైన మనందరి పైన యేసు ప్రభు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారికి పైన దేవుడు ఉన్నాడు. ఇది మీరందరూ తెలుసుకోవాలి అని మాట్లాడతారు. దేవుని పొజిషన్ ఏంటి, క్రీస్తు స్థానం ఏంటి, మన స్థానం ఏంటి. మనమందరము పౌలులా నడవాలి అంటే, పౌలును వెంబడించాలి అంటే, మరి పౌలు ఎవరిని వెంబడించినట్టు? క్రీస్తునే కదా వెంబడించినట్టు. ఒకవేళ పౌలు వేరే వారిని వెంబడిస్తే మనం పౌలును వెంబడించకూడదు. కాబట్టి పౌలు ఎవరిని వెంబడించాడు? 100% క్రీస్తును వెంబడించాడు. కాబట్టి మనం పౌలును వెంబడించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మనం క్రీస్తుని ఎందుకు వెంబడించాలంటే, క్రీస్తు దేవుని ఎందుకు చేరడానికి దేవుని లక్షణాలను కురికి పుచ్చుకొని బ్రతికాడు. క్రీస్తులో దైవత్వం ఉంది కాబట్టి మనం ఎవరిని వెంబడించాలి? ఖచ్చితంగా క్రీస్తును వెంబడించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు దైవత్వాన్ని సంపాదించడం మాత్రమే కాకుండా దాని వలన వచ్చే లాభాన్ని కూడా సంపాదించి చూపించేశారు. దేవుని కుడి పార్శ్వాన ఆశీనుడై ఉన్నాడు. సో ప్రూవ్డ్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం క్రీస్తులా జీవించడానికి, క్రీస్తుకున్నటువంటి పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణతను సంపాదించడానికి మనం ప్రయాసపడాలి. సో ఇక్కడ క్లారిటీగా మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అని అంటే, దేవుని లక్షణాలు కొనికి పుచ్చుకున్నటువంటి వారందరూ ఏమవుతారు? దేవుళ్ళెవరు? దేవుని కుమారులు అవుతారు. దేవుడు ఒకడే. అది బైబిల్ చెప్పేటటువంటి సర్వసత్యం. దేవుడు ఒకడే. ఆ ఒకే ఒక్క దేవునికి మనుషులమైన మనుషులకి మధ్యలో ఉన్న మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అంటాడు. మొదటి తిమోతి పత్రిక 2:5. దేవునికి మనకు మధ్యవర్తిత్వం చేయాలి అంటే ఖచ్చితంగా ఆయనకు దేవుని లక్షణాలు ఉండాలి. ఉండకపోతే దేవునితో డీలింగ్ చేయలేడు. మనల్ని దేవునితో సమాధాన పరచను లేడు. దేవునితో సమాధాన పరిచి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మన కొరకు విజ్ఞాపనములు చేస్తూ, ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క డ్యూటీ ఏంటి అని అంటే మన నిమిత్తం విజ్ఞాపన చేయడం. మనల్ని పరిపాలిస్తూనే, ఎవరి కొరకు మనల్ని పరిపాలిస్తున్నాడని దేవుని కొరకు మనల్ని పరిపాలిస్తూ, మన కొరకు మరలా విజ్ఞాపన చేస్తూ, దేవుని కుడిపార్శ్వాన ఆశీనుడై ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి దేవుడు ఎందుకు కష్టపడుతున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు మన నిమిత్తమని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా పంపిస్తే, ఆయన కూడా ఈ లోకానికి వచ్చి తన వంతుగా తాను దైవత్వాన్ని సంపాదించి, ఎందుకంటే తాను కూడా దైవత్వాన్ని సంపాదించలేదనుకోండి యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన కూడా దేవుని దగ్గరికి పోలేడు. అందుకోసమే ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా మనం బావిలో పడిపోయామనుకోండి, బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బయటికి వెళ్ళి చేయి అందించి బావిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ లాగాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఫస్ట్ ఆయన ఈ లోకంలో దైవత్వాన్ని సాధించి పరమునకు చేరి
పరలోకంలో ఉండి మన నిమిత్తం కష్టపడుతున్నాడు, మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక మాట చూసుకుందాం మనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక విజ్ఞాపన చేయటం కోసం అని చెప్పేసి 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రస్తుతం చేస్తున్నటువంటి వర్క్, డ్యూటీ ఏంటి అని అంటే మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు. అంటే దైవత్వాన్ని సంపాదించాలి ప్రతి మనిషి. దేవుడు కష్టపడుతున్నది అందుకోసమే, యేసుక్రీస్తు ప్రభులు వారు కష్టపడుతున్నది అందుకోసమే, తర్వాత పరిశుద్ధాత్మ కష్టపడుతున్నది కూడా మన కోసమే. మనం ఏమవ్వాలి? దైవత్వంలోనికి పాలి భాగస్తులు అవ్వాలి. దేవుని తత్వాన్ని సంపాదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈ క్లారిటీతో మనం బ్రతికితే ఖచ్చితంగా ఈరోజు చాలా మంది మన క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది యేసుక్రీస్తులా మనం బ్రతకలేము, యేసుక్రీస్తుని మనం వెంబడించలేము, యేసుక్రీస్తుని మనం అనుసరించలేము అని చెప్పేసి ప్రపంచ ప్రజలందరినీ రాంగ్ రూట్ లో, అంటే క్రైస్తవులందరినీ రాంగ్ రూట్ లో, అంటే పరిపూర్ణులుగా మారకుండా మానవులుగానే బ్రతికి మానవులుగానే చచ్చిపోతే చెప్తున్నాను, ఏ ఒక్కడు పరలోకం వెళ్ళరు. ప్రతి మనిషి దేవుని కుమారుడు అవ్వాలి. దేవుని కుమారుడు అవ్వటం అంటే దైవత్వాన్ని సంపాదించాలి. దైవత్వం సంపాదించిన వారందరూ కూడా దేవుని కుమారులే. కాబట్టి వీళ్ళ మనమందరము ఎందు నిమిత్తం కష్టపడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మన కోసం, కేవలం మన కోసం కష్టపడుతున్నాడు దేవుడు. నువ్వు నేను మనం దేనికోసం కష్టపడుతున్నాం? మన పనులు బిజీ ప్రపంచంలో బిజీగా బ్రతుకుతున్నటువంటి మనం ఎవరి కొరకు కష్టపడుతున్నాం? దేనికోసం కష్టపడుతున్నాం? శరీరం కోసమా? ఆత్మను పరిపూర్ణమైన స్థితిలోనికి నడిపించి పరలోకం చేర్చడానికి. ఎంత తిన్నా ఎంత సంపాదించినా ఈ శరీరం వల్ల మట్టికే పక్క. దీనివల్ల ఏ లాభం లేదు, ఏ ఫలితం లేదని. దేహం కోసం ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదని చెప్తున్నా ఫైనల్ గా. మరి మనం దేనికోసం కష్టపడాలంటే ఆత్మ కోసం కష్టపడాలి. ఒరిజినల్ గా మనం అంటే ఆత్మే, మనం ఆత్మలమే. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని ధరించాము, తొడుక్కున్నాం. కానీ దేనికోసం కష్టపడుతున్నాం? మన గురించి మర్చిపోయి, మన గురించి మనకు సోయలేక ఈ దేహం కోసం బ్రతికి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం. మనం ఎంత అమాయకులం, ఎంత అజ్ఞానులం. కాబట్టి కళ్ళు తెరవండి. ఇకనైనా దేవుని కుమారుడైన క్రీస్తుని వెంబడించు. దేవుని కుమారుడిలా మనం బ్రతికితే మనం కూడా దేవుని కుమారులై ఆ దేవుడు ఉన్నటువంటి లోకంలో చేరుకోగలం. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, ఈ లోకాన్ని జయించాలి, జయించినటువంటి వాడే ఎక్కడికి చేరుతాడట? ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. జయించాలా వద్దా? ఖచ్చితంగా ఈ లోకాన్ని జయించాలి. జయించాలంటే విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? ఒక మాట, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే బాప్తిస్మం ద్వారా పుట్టినటువంటి వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు ఎవరిని నమ్మితే ఈ లోకాన్ని జయించగలమని క్లారిటీ ఇచ్చేసి నేను ముగించేస్తాను. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప, అలాంటి వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అన్నది బైబిల్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో చాలా మంది 2-3 దేవుళ్ళని చూపిస్తున్నారు. యేసుక్రీస్తులో నిండు దైవత్వం ఉంది కాబట్టి ఆయన కూడా దేవుడే అని చెప్పేసి ఇంకొక దేవుడిని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరలా దేవుడు ఒక్కడైనా ఉంది కదా, బైబిల్లో దేవుడు ఒక్కడైనా ఉంది కదా అని చెప్పేసి మనం క్వశ్చన్ వేసాం అనుకోండి, నన్ను ఎలా సాటిస్ఫై చేస్తారు తెలుసా? పండితులు వాళ్ళకు ఉన్నటువంటి వాక్చాతుర్యంతో, జ్ఞానాతిశయంతో ఎలా సాటిస్ఫై, మన మనసును మనకు ఎలా సమాధానం ఇచ్చి మనల్ని కూర్చోబెడతారు అంటే, ఒక తాడు తీసుకొస్తారు, ఇద్దరిని కట్టేస్తారు. ఇప్పుడు చూడు, ఒకటే అంటారు. ఆ తాడు పేరే త్రిత్వం. అందులో ముగ్గురిని కట్టేసి ఇప్పుడు చూడు ఒకడే అంటారు. దేవుడు ఒకడే, ఆయన తండ్రి, యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు మాత్రమే లోకాన్ని జయిస్తాడు. యేసు ప్రభుతో పాటు అక్కడ ఉంటాడు. ఇది మనసులో పెట్టుకోండి. యేసు ప్రభులో నిండు దైవత్వం ఉంది 100%. అందుకోసమే ఆయన దేవుని కుమారుడు. ఆయనలో మనం కూడా దైవత్వాన్ని సంపాదిస్తే దేవుని కుమారుడు అవుతాం. సో ఎటువంటి సందేహాలు మీకు వస్తే ఈ పాఠం చెప్పిన నా దగ్గరికి వచ్చి నన్నే అడగండి. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి.
సందేహము, నేను చెప్పినందుకు పుట్టిన సందేహం వేరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వేరే రకంగా అవుతుంది. సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించి సత్యాన్ని, మీరందరూ ఈ లోకాన్ని జయించి పరముకు చేరాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీర్వాడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన